అందరికీ గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో చూడండి, ఉగాది అండ్ రంజాన్ రెండు పండగల సందర్భంగా మున్సిపాలిటీ వాళ్ళందరికీ చీరలు పంచెలు ఇవ్వాలనుకున్నాను. అవన్నీ కూడా శివయ్య సార్ని అడిగి ఎంతమంది ఉన్నారు సార్ స్టాఫ్ అంతా అంటే 85 అని చెప్పాడు. 85 మెంబర్స్కి కూడా పంచెలు చీరలు తెచ్చాము. సార్ కూడా పొద్దున్నే లిస్టుతో తీసుకొని వచ్చాడు. ఆ లిస్టు ప్రకారం మార్నింగ్ 6:30కే శనివారం అందరికీ కూడా చీరలు పంచెలు అన్నీ కూడా పంచిపెట్టాము. పొద్దున్నే ఈ మాదిరి పంచడం చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళందరికీ కూడా ఉగాది పండగ శుభాకాంక్షలు తెలియజేశాను. అదేవిధంగా ఈ విధంగా అందరికీ కూడా పంచిపెడుతున్నాము. ఈ విధంగా మున్సిపాలిటీ వాళ్ళందరికీ కూడా చీరలు పంచెలు అయితే పంచిపెడుతున్నాము. పొద్దున్నే ఈ విధంగా అందరికీ పంచడం చాలా సంతోషం అనిపించిందండి. అందరూ కూడా వచ్చారు. 6:30కే వచ్చేసారు. వాళ్ళు విధులలోకి వెళ్ళకముందే అందరూ కూడా స్కూల్ దగ్గరికి వచ్చారు. ఈ విధంగా అందరూ వచ్చి పంచెలు చీరలు అయితే తీసుకుంటున్నారు. నాకు పండక్కి ఈ విధంగా పంచడం నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఇంకా శివయ్య సార్ అయితే మేడం వీళ్ళందరికీ కూడా యూనిఫారం కావాలి, నెక్స్ట్ రంజాన్కి యూనిఫారం ఇవ్వండి అని అడిగాడు. సార్ రంజాన్ వరకు వద్దు, నవంబర్లో స్వామి 100 years బర్త్డే ఉంది కాబట్టి 100 years బర్త్డేకి స్వామి బర్త్డే గిఫ్ట్గా అందరికీ కూడా యూనిఫారం పాఠశాల తరఫునైతే ఇస్తాంలేండి సార్ అని అయితే సార్కి చెప్పాను. అదేవిధంగా నవంబర్ 23 నాటికి వాళ్ళందరికీ కూడా కాకి ప్యాంటు షర్టు కావాలని అడిగారు. వాళ్ళైతే రంజాన్కి అడిగారు, లేదు మేము నవంబర్కే ఇస్తాంలేండి అన్నాను. కాబట్టి వాళ్ళకప్పటికి అందరికీ కూడా యూనిఫారం అయితే స్వామి బర్త్డే గిఫ్ట్గా ఇవ్వాలని అయితే అనుకున్నాను. అదే అండి ఈ విషయం. ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్మోస్ట్ అందరూ కూడా వచ్చేసారు. స్వీపర్స్ డ్రైనేజీ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళకు కూడా ఇచ్చాము. అందరికీ కూడా ఈ విధంగా అందరూ కూడా పొద్దున్నే తీసుకున్నారనమాట. ఇంకా ఎందుకంటే హాఫ్ డే స్కూల్ కాబట్టి మళ్ళీ స్కూల్ పిల్లలు వస్తారు, అప్పుడు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందనే ఉద్దేశంతో అందరినీ ఒకేసారి తీసుకురమ్మంటే సార్ అయితే 6:36కి అయితే వీలవుతుంది మేడం, అందరూ ప్రజెంట్ చేయడానికి వస్తారన్నారు. సరే సార్ అన్నాను. వాళ్ళంతా 6:30కి స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసారు. ఈ విధంగా అందరూ కూడా చాలా బాగుందండి. ఈ విధంగా అందరికీ కూడా రంజాను ఉగాది పండగ రెండు పండగల సందర్భముగా వాళ్ళందరికీ కూడా చీరలు పంచెలు ఇవ్వడం ఈ విధంగా చాలా హ్యాపీ అనిపించింది. ఇంతమందికి ఒకేసారి మున్సిపాలిటీ వాళ్ళకి ఇవ్వడం ఇదేనండి ఫస్ట్ టైం. ఇది వరకు అయితే పల్లెల్లో చీరలు అయితే పంచారు, పుట్టుపర్తిలో ఈ విధంగా ఇవ్వలేదు. ఇదే ఫస్ట్ టైం. చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు. సారు అందరినీ పిలుస్తున్నాడు ఒకరిని, వాళ్ళు వచ్చి అయితే ఈ విధంగా తీసుకుంటున్నారు. ఇది అండి వీడియో చాలా లెంతీగా ఉంది, అందుకే చాలా ఏం మాట్లాడాలో నాకు అర్థమైతే కావడం లేదు. అదే అండి వీడియో. ఇంకా రంజాన్ పండగకు మనకు ఉన్న దానిలో ఈ విధంగా ఇవ్వడం అనేది ముస్లిమ్స్ల యొక్క ఆనవాయితీ కాబట్టి నేను ఈసారి పల్లెలో ఇవ్వకుండా ఇక్కడే ఇస్తాము అని ఒక ఆలోచనతో ఈ విధంగా ఇస్తున్నాను. అది ఈ వీడియో. చూడండి, చీరలు వాళ్ళు చీరలు తీసుకుంటున్నారు, మగవాళ్ళు అయితే పంచెలు తీసుకుంటున్నారు. లేడీస్ అందరికీ కూడా చీరలు ఇచ్చాం. కొంతమంది వాళ్ళ డ్రెస్ వేసుకొని పైన కోట్ వేసుకొని వచ్చారు, గ్రీను ఆరెంజ్, అలాగే వచ్చి అయితే వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళు కూడా హ్యాపీగా వెళ్ళారండి, అందరూ కూడాను తీసుకుంటూ. అదండి వీడియో. శివయ్య సార్ కూడా సంతోషపడ్డాడు. ఇంకా అది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా ఒక్కొక్కరు అందరికీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా ఉన్నారండి, లేడీస్ అయితే అయిపోయారు, జెంట్స్ ఇంకా ఉన్నారు, వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు 1 by 1. అందరూ అయితే ఈ విధంగా తీసుకుంటూ ఉన్నారు. అది వీడియో. చాలా లెంగ్తీగా ఉందండి, మాట్లాడడానికి పొద్దున్నే మైండ్లో అయితే మాటలు లేవు.
కొంతమంది ఏమో రాలేదని వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. అది